హో ఇట్స్ సాటర్డే వీకెండ్ ప్రసన్న వచ్చింది, కానీ ఈసారి జ్వరంతో వచ్చింది. వచ్చి రాగానే ఫుల్ డల్గా ఉంది, బాగా లోపల చాలా వీక్ ఉందని చెప్పేసి పడుకుంటూ పోయింది. చాలాసేపు అట్లనే పడుకుంది. తర్వాత లేచింది, తలనొస్తుంది, కొద్దిగా ఆయిల్ పెడతావా అని చెప్పేసి అనింది. యా నాడు ఫినిష్ చాలు, ఇక చాలు చాలాసేపు పెట్టిన వీడియో రికార్డ్ వేసుకుంటే మస్తు సేపు పెట్టినాను ఇంకా చెప్పాలంటే. అదే నాకు తలనొచ్చింది అనుకో, హ్యాపీగా సలూన్కి వెళ్ళిపోతే 50 రూపాయలు ఇస్తా, పని అయిపోతుంది. సర్లే ఆయిల్ పెట్టేసిన అనమాట. ఆయిల్ పెట్టిన మళ్ళీ వీక్ అని చెప్పేసి మళ్ళీ పడుకుంది. అండ్ ఈ రోజంతా ఇట్లనే అయిపోయింది. అండ్ సాయంత్రానికి నాకు కూడా జ్వరం అంటుకేసుకుంది. నాకు కూడా జ్వరం ఫీలింగ్ వస్తుంది. విహాన్కి ఫీవర్ వచ్చిందనుకో చూసుకోవడానికి అయితే మేము ఉన్నాం. అదే మాకు ఫీవర్ వచ్చిందనుకోండి చూసుకోవడానికి వాడిని ఎవరు ఉండరు అనమాట. చాలా కష్టంగా ఉంటుంది. అందుకే పేరెంట్స్ ఆఫ్ ఆటిస్టిక్ కిడ్స్ నీడ్స్ టు బి వెరీ కేర్ఫుల్. చాలా హెల్తీగా ఉండాలి, హెల్తీ లైఫ్ లీడ్ చేయాలి. వేలతో పాటు హెల్తీ ఫుడ్ మనం కూడా ఉండాలి. యాక్చువల్లీ హెల్తీగా ఉంటేనే ఎంతో కొంత చూసుకోగలము. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మేమిద్దరం ఎప్పుడు ఒకటేసారి సిక్ అవుతాం. ప్రసన్న నేను ఒకటేసారి సిక్ అవుతాం, ఏంటో మరి తెలీదు. ఇప్పుడు చాలాసార్లు జరిగింది అట్లా. ఇద్దరం ఒకటేసారి హాస్పిటల్ అడ్మిట్ అయిన డేస్ చాలా ఉన్నాయి. యాక్చువల్లీ ఇంకేం రికార్డ్ చేయలే అనమాట, ఏం రికార్డ్ చేయలే. యాక్చువల్లీ అయితే ప్లాన్ చేసుకున్నాం రికార్డ్ చేద్దామని వీడియోస్. సో ఈ వీక్ అయితే ఏం లేదనమాట. అండ్ దట్స్ ఆల్ గాయ్స్. చిన్న అప్డేట్ ఇద్దామన్నట్టు చేశాను. ఎందుకంటే నేను ఒక రోజుకి ఒక వీక్లో ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఈ నెలలో ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలని ఒక టార్గెట్ లాగా అయితే పెట్టుకున్నాను. బట్ అది మిస్ అయ్యేలా అనిపించింది అనమాట ఈ ఫీవర్ తోటి. సో సర్లే ఒక అప్డేట్ ఇద్దాం, అలానే వీడియో అప్లోడ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను. అండ్ హోప్ఫుల్లీ రేపటికల్లా బెటర్ అయినా అనుకోండి, చాలా ఒక మంచి వీడియో అయితే చేస్తాము. అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.